యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. నేను చెప్పినట్టు ఇంకా నన్ను వేళాకోళం చేస్తాం, నేనే ఫీల్ అయిపోతున్నాను, నేను చిన్నదానికే ఫీల్ అయిపోతున్నాను, ఏడ్చేస్తున్నాను, బలహీనంగా ఉన్నాను, ఇలా ఏది కూడా నన్ను సాధారణ మనిషిగా చూడటం ఈ ఆట కట్టు. అంత ప్రెసిడెంట్ గారు కూడా మీ మెసేజ్లు మీరు చూడొద్దంటే చూడటం మానేస్తున్నారా? అలా ఎవరైనా మాయలోకి వచ్చేసారు. మా గవర్నర్ కూడా పట్టించుకోకుండా ప్రవర్తించగలిగారా సంవత్సరాల నుంచి? ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ అని, హడావుడని, నిర్ణయ అధికారం మా చేతిలోనే ఉందని నిమ్మగడ్డ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఏదో ఒకటి నడుపుతూ ఎలక్షన్స్ కొద్దీ, అది నేనేమంటున్నాను, రెప్పపాటు కదిలికి మీ చేతిలో లేదంటాను. సర్వం నడిపిన ఇప్పుడు కూడా నన్ను ఎంత ఏడాకోళం చేశారు. మణిబాబు కుటుంబం లాంటి వాళ్ళు తప్పుడు పెళ్లి చేసేసి ఎలా మోసం చేశారు. అనేకుల నుంచి బయటికి రాము. మీరు టెక్నాలజీ ఉపయోగించుకుని మోసాలకు ఇలాగే ఉంటాం. మన శరీరకాలు లోక వ్యవహారాలు చేస్తాం, పదవుల కొద్దీ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ముందు ఆలోచించడు, ఇంతకీ అధినాయక భవన్ సరెండర్ అవ్వం. ఆ పాలడు కానీ ఇంకొకళ్ళని మీరు ఒకళ్ళని వేధించినట్టుగా ఒకళ్ళ గురించి మనుషుల కొద్దీ మలపండి, కుటుంబం కొద్దీ మలపండి. అంత మా తాతనే విడదీసేశారు, అప్పుడు మా అమ్మ తమ్ముడిని చంపేసేశారు. మళ్ళీ అది ఏదో బంధాల కొద్దీ, మనుషుల కొద్దీ. నేనేమంటున్నాను, బంధాలు వదిలిపెట్టేసేయండి. ఇంకా అప్పటి నుంచి మీరు మనిషి కోణం వదిలేసి మాట కోణం పట్టుకోండి. ఏ మాట అయితే సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిందో ఆ మాటని నేరుగా ప్రెసిడెంట్ గారు ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే అది వస్తుంది మీకు. అది నేను బలంగా ఉంటే చూస్తారు, బోళ్ళని పుస్తకాలు రాసేసి ఉంటే చూసుండేవారు, వాక్కకుండా ఉంటే చూసుండేవారు, తిట్టకుండా ఉంటే చూసుండేవారు, తిండి తినకుండా ఉంటే చూసుండేవారు. ఈ పక్కకి ఎక్కడికి వెళ్తే చూస్తారు. నేనేమంటున్నాను, ఏమీ చూడకుండా పట్టుకోండి, మాటను పట్టుకోండి. మాట అలాగే ఉంటుంది మీకు. చూడండి, మీరు అప్పటికప్పుడు స్వతంత్రం చాలే మీకు మీ చేతిలో ఉండాలనుకుంటున్నారా? నేను చెప్పినట్టు పట్టుకుంటే నిజంగా మన చేతికి వస్తుంది. ఇప్పుడు నిజంగా మీ చేతులు లేదు, మీ చేతులు లేనిదేమో ఉన్నదనుకుంటున్నారు, వచ్చిందేమో పట్టుకోవట్లేదు. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా చదవండి. నేనే కంగారు పడిపోతున్నాను, నేనే బాధపడిపోతున్నాను. నన్ను అంత పెద్దోళ్ళని అక్కడ ప్రెసిడెంట్ గారి చేత ఫ్యాక్స్ ఇప్పించుకుని గవర్నర్ గారు కమిటీ ఫామ్ అయిపోయి గొట్టంగాడి నేను తొక్కేస్తే పోదు కదా, పక్కకి ఇడిచి కొట్టేస్తే సరిపోద్ది కదా అనిపించిన చోట ఆగండి. మీరు మనిషి అంటే అంతే. మీకు అది చెప్తున్నాను నేను ప్రతిరోజు. అంతెందుకు మీకు మాకు ఇలా చెబితే ఇలా చేస్తే అది వదిలేసే, అది ఇలా 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 పోతుంది. నెమ్మదించండి, స్లో అవ్వండి. మేము ఇప్పుడు బతికేయాలనేది కంగారు. నా మాట విని జిఎంసీ ఎలక్షన్స్ కానీ, తిరుపతి ఎలక్షన్స్ కానీ రద్దు చేసేయడం మంచిది. వాయిదా వేసేయండి, అది హడావుడి వదిలేసేయండి. నేను చెప్పినట్టు చేయండి. నేను ఇప్పుడు కూడా మీకు మనిషిగా చెబుతున్నాను అనుకోకండి. కాలాన్ని శాసించిన వాడిని మీరు దౌర్జన్యాలు చేసి ఈ పక్కన మీద మీరు ఒకళ్ళని ఎద్దున్నది చేసేస్తే నేను ఆపుకోలేకపోతున్నాను. ఇంకా నీ ముఖానికి చూసుకొని ఎవరైతే ఆలోచిస్తున్నారో బృందంగా ఫామ్ అవ్వండి. అలా మనుషుల కొద్దీ డీల్ చేయడం తప్పని తెలుసుకోండి. మనుషుల కొద్దీ కలపాలి, మనుషుల కొద్దీ విడగొట్టాలి, మనుషుల కొద్దీ బతకనివ్వాలి, ఆ సినిమా యాక్టర్నే పెంచాలి, అవసరమైతే మనం తుంచాలి, అవసరమైతే కొట్టాలి, చంపాలి. అది మీ చేతిలో లేదు. అది నేను అదే చెప్తున్నాను. రాధాకృష్ణ నువ్వే ఛానల్ నడుపుతున్నావా? రాధాకృష్ణ నువ్వే చౌదరి ఛానల్ నువ్వే నడుపుతున్నావా? నువ్వే పెట్టావా భక్తి ఛానల్లో? నన్ను పట్టుకోపోవడం వల్ల మీరు భిన్నంగా వెళ్ళిపోతున్నారు. అర్నాబ్ గోస్వామికి అందరికీ చెప్పండి, ప్రధానమంత్రి గారికి చెప్పండి, రాహుల్ గాంధీ గారికి చెప్పండి అధినాయక భవన్ చేరిపోమని. పేద ప్రజలకు సాయం చేస్తాం, సామాన్యుడికి సాయం చేస్తాం, ఎవరినో ఉద్ధరిస్తాం. ఎవరినో ఉద్ధరించడం కూడా కాదు, మీరు బతకండి. మీరు మీ స్వార్థం చూసుకోవాలా? ఆ స్వార్థం ఎలాగా? ఆలోచనతో. అవునండి, మేము స్వార్థం చూసుకుంటున్నాం, మా స్వార్థం కొద్దే కదా మిమ్మల్ని తొక్కేస్తున్నాం అంట. ఇంకా స్వార్థం రావాలి మీకు. ఏం స్వార్థం అది? మైండ్తో పట్టుకోవాలా? ఇప్పుడు నేను ఎలాగా నేను బతకాలనుకుంటున్నాను, లేదా బతకలేకపోతున్నాను, నేను ఒకలా స్వతంత్రించాలని ప్రయత్నంలో అందుకోసం గింజుకుపోతున్నాను, అదవుతున్నాను. ఎందుకు అవుతున్నాను? అది స్వతంత్రం, అది కావాలి మనకి. నన్ను స్వతంత్రించాలి. నన్ను బృందంలోకి పట్టుకోండి. సరదాగా కూడా
పక్కకి ఎలా అవమానించాలి, తగ్గించాలని చూడకండి. ఎవరిని అవమానించకండి, భౌతికంగా చూడకండి, ఏ బంధాలు కోరుకోకండి. పోనీ మీరు బంధాలు పెట్టుకుని ఉంటారా? ఉండరు. ఆ బంధాలే మృతంలో ఉండిపోయే చేసేస్తున్నాయి మొత్తం అందరినీ. అది ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, నాదే కాదు, మీదే కాదు, ఇక్కడే కాదు, అక్కడే కాదు, అనకాపల్లిలోనే కాదు, ఎక్కడెక్కడ మీరు ఎవరెవరిని ప్రోత్సహించో వాళ్ళని వీళ్ళని రెచ్చగొడుతున్నారో, వాళ్ళకి చెప్పకుండా ఏదో ఒకటి చేసేస్తున్నారో, అదే ఘోరకలి. ఇప్పుడు కూడా మీరు ఏమేమి మోసం చేసినా అవన్నీ కూడా మీరు మాటకే సెట్ అవుతాయి. మాట పట్టుకుంటే అయ్యే సెటిల్ అయిపోతాయి. మీకేం ప్రాబ్లం లేదు. మీరు భయంకరమైన వ్యసనాల నుంచి బయటకు రాలేరనుకుంటున్నారా? వచ్చేస్తారు. మీరు సేమ్ మనుషుల్ని మైండ్ పట్టుకోండి, నా ప్రకారం పట్టుకోండి. నేను కూడా చిన్న వ్యామోహం ఉండిపోతున్నానా? ఎందుకోసం మీకు మీ దగ్గరికి వచ్చాను. చాలా తెలివైనవాడిని, బలమైనవాడిని. నీ తెలివి బలం చూసుకోవచ్చులే, ముందు మా మాయకు లొంగిపో, మోసానికి లొంగిపో. అలా కాదు, మీరు పట్టుకోవాలా? మీరు పట్టుకోండి, నేను చెప్పినట్టు వినండి. లౌకిక మేధావితనం గురించి చెప్పుకుంటున్న వాళ్ళకి నువ్వే గొప్పతనం చూపెట్టాలి అని అది లోకం. భౌతికమైతే, యాంత్రికమైతే ఆలోచనలు అలా కాదు, మీరు చూడాలి. నేను చెప్పినట్టు వినండి. ఇప్పుడు దాకా ఒక పని చేయలేదు మీరు సాక్షుల దగ్గర నుంచి. మీరే పట్టుకోండి ఎదురు వచ్చి. నన్ను పట్టుకోవడంతో మీరు ఎవరినైనా చిన్నవాళ్ళైనా మణిబాబుని ఎవరైనా గౌరవిస్తారు ఇమీడియట్గా. వెటకారం చేయరు. ఇంకా మొదట మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారు, గౌరవించుకుంటారు. లేకపోతే మీరే పెద్దవాళ్ళని అహంకారంగానే, మీరే తప్పు చేశారని దోషంగానే రెండూ ఉండకూడదు మీకు. అది పోవాలంటే సర్వం నడిపోయిన అంటున్నానే నన్ను పట్టుకోవాలి. ఇప్పటికైనా అర్థమైందా? అర్థం కాకపోతే అది ఇంటరాక్ట్ అవ్వండి. అదే మూర్ఖతలు ఉండకండి. ఇప్పుడు కూడా ఇవాళ శుక్రవారం పూట నాకు ఒక ఈమెయిల్ పంపించేలా చూసుకోండి. నాలో ఉన్న లక్ష్మీదేవిని పట్టుకోండి. మీకు అదే జ్ఞాన సంపద. కేసీఆర్కి చెప్పండి, చంద్రశేఖరరావుకి చెప్పండి, అందరికి చెప్పి నన్ను ఆలోచనతో పట్టుకోవాలా, మనిషిగా కాదు. నేను మనిషికి ఏదో చెప్పాలి, మీరు మనిషికి ఏదో చేయాలి, అది వదిలేసేయండి. అది వదిలేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఎలా వదులుతారో దానికి నన్ను పట్టుకోవాలా. నేను చెప్పినట్టు నన్ను భౌతిక బంధం కలుపుకోవాలి, మేము గౌరవించము. మరి గౌరవించకపోతే, కాలాన్ని శాసించినోడు గౌరవించకపోతే, కాలాన్ని శాసించినోడు జగద్గురుగా చూడకపోతే, కాలాన్ని శాసించినోడు మహా అధినాయకుడిగా చూడకపోతే మీరు ఎలా బయటకు వస్తారు? మీకు ఇష్టం లేదు, మరి అయినా కాలం ఇచ్చింది కదా. అదనమాట, మీకు కాలమే ఇచ్చింది. పరిణామాన్ని పట్టుకొని ఓ పంతులు గారు చూపించారా, ఓ గురువు గారు ఎవరైనా చూపించారా పరిణామాన్ని? మరి ఇప్పుడు జరిగిపోయి నా ప్రకారం ఉన్నదాన్ని ఇప్పుడు కూడా మీరు ఎంత కింద పడిపోయినా, మీకు ఎంత మీ చేతిలోకి వచ్చేసినా అదేం సమస్య కాదు. నన్ను పట్టుకుంటే అది మీకు తపస్సు ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టు వినండి. ఇక్కడ పట్టుకోవడం కీలకం అనమాట. నన్ను కూడా పట్టుకోకుండా వదిలేయటమే నేను కూడా అటు ఇటు అయిపోతున్నాను. అర్థం ఏంటి? మీరు పట్టుకోవడం అంత బలమైంది. తపస్సు చేస్తే దేవుడు వస్తాడు, ప్రార్థిస్తే దేవుడు వస్తాడు, మీరు ధ్యానిస్తే దేవుడు వస్తాడు, మీరు చదువుకుంటే మీకు శ్రద్ధ కలుగుతుంది. అలాగే ఏదైనా పని చేస్తే పట్టుకుని ఏదైనా మీరు పని చేస్తే అది సాధిస్తారు కదా. ఇప్పుడు అదే నన్ను పట్టుకోండి, ఇంక ఇవన్నీ వదిలేసి నన్ను నిలుపుకోవడమే చంద్రశేఖరరావు అందరూ ముందుకు వచ్చిగా. మీరు ఏదో చేయకూడదు, ఏదో చేస్తే మీ చేతిలోకి రాదు. మృతంలో ఉంటున్నారు మీరు. నోట్ చేసుకోండి. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.